బీఆర్ఎస్ ఆఫీస్ను కూలగొట్టండి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు. నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ను కూలగొట్టాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కోమటిరెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీస్ను పర్మిషన్ లేకుండా కడితే కూలగొట్టాలని అధికారులను ఆదేశించారు. అక్కడే ఉన్న అధికారిని నిలదీస్తూ పార్టీ బిల్డింగ్కు పర్మిషన్ ఉందని ప్రశ్నించారు. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ అక్కడ దాదాపు నిర్మాణం పూర్తయిన వైసీపీ ఆఫీస్ను అధికారులతో కూలగొట్టించిన సంగతి తెలిసింది. అంతేకాకుండా హైదరాబాద్లోని మాజీ సీఎం జగన్ నివాసం వద్ద అక్రమంగా నిర్మించారంటూ ఓ గోడను సైతం కూల్చేశారు. ఆ గోడను కోమటిరెడ్డి ఆదేశాలతోనే అధికారులు కూల్చేశారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో కోమటిరెడ్డి పసుపు పూసుకున్నారా, ఆ పార్టీ విధానాలను పాటిస్తున్నారా అంటూ నెట్టింట సెటైర్లు వస్తున్నాయి. నిరుద్యోగుల రణబేరి. పాలమూరు నుంచి సచివాలయం దాకా ధర్నాతో దద్దరిల్లిన తెలంగాణ. మోతీలాల్కు మద్దతుగా కదం తొక్కిన ఉద్యోగార్థులు. గాంధీలో పోలీసుల దాదాగిరి, ర్యాలీతో అట్టడికిన ఉస్మానియా. పరామర్శకు వెళ్లిన పల్లారెస్, గెల్లు రాకేష్ రెడ్డి, జెడ్సన్ అడ్డగింత. అరెస్టులను ఖండించిన కేటీఆర్, హరీష్. సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరసనలు, సచివాలయం ముందు ఆందోళన. నల్గొండలో కోమటిరెడ్డి గౌరవ్. సీఎం సొంత జిల్లాలోనూ ధర్నాలు. మోతీలాల్కు బాసటగా విద్యార్థులు. ఎమ్మెల్సీ బల్మూరి దిష్టిబొమ్మ దహనం. రాష్ట్రంలో నిరుద్యోగ యువత రణబేరి మోగించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సాగిన నిరుద్యోగుల ధర్నాలు, ఆందోళనతో తెలంగాణ దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కదం తొక్కింది. హైదరాబాద్లో గాంధీ దవాఖానా, ఉస్మానియా యూనివర్సిటీ, చిక్కట్పల్లి సెంట్రల్ లైబ్రరీ, బడంగ్పేట మున్సిపాలిటీ కార్యాలయాలు కేంద్రాలుగా విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించారు. మరోవైపు నిరుద్యోగుల డిమాండ్ల సాధనకు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూనే 8 రోజులుగా అమరనిరాహార దీక్ష కొనసాగిస్తున్న మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్, నిరుద్యోగ సంఘం నాయకుడు బక్క జెడ్సన్, బీఆర్ఎస్వి ఓయూ విద్యార్థి నాయకుడు అవినాష్తో పాటు పలు విద్యార్థి నిరుద్యోగ సంఘ నాయకులు మోతీలాల్ను పరామర్శించేందుకు గాంధీ దవాఖానకు చేరుకోగా వారిని మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొందరు విద్యార్థి నాయకులు, పోలీసులకు మధ్య జరిగిన వాగ్వాదంలో పలువురు గాయపడ్డారు. మీడియా ప్రతినిధులతో కూడా చిలకలగూడ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫోటోలు, వీడియోలు తీయకుండా అడ్డుకున్నారు. మీడియా కవరేజ్ కోసం వెళ్తామని చెప్పినా దవాఖానలోకి అనుమతించలేదు. ఇక అట్టుడికిన ఓయూ. మోతీలాల్ నాయక్ మద్దతుగా విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఉద్రిక్తత నెలకొంది. మెయిన్ లైబ్రరీ నుంచి విద్యార్థుల ఆర్ట్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి నైతిక బాధ్యత వహిస్తూ బల్మూరి వెంకట్, తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ప్రొఫెసర్ కోదండరాం క్షమాపణ చెప్పాలని అన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఓయూ వేదికగా వేలాది మందితో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఇక బడంగ్పేటలో బల్మూరి దిష్టిబొమ్మ దగ్ధం. ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పలువురు నిరుద్యోగులు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ గాంధీలో దీక్ష కొనసాగిస్తున్న మోతీలాల్కు ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకపోతే చెలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక చిక్కట్పల్లి సిటీ లైబ్రరీలో నిరసన. మోతీలాల్ నాయక్ మద్దతుగా చిక్కట్పల్లి నగర గ్రంథాలయంలో నిరుద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిక్కట్పల్లి సిటీ లైబ్రరీ నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ నిరుద్యోగుల అండదండలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలలైన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ కోదండరాం పదవిని ఆశించి నిరుద్యోగులకు గురించి మాట్లాడకుండా ఇంట్లో కూర్చున్నారని మండిపడ్డారు.